సో మనం ఎప్పుడు వీడియో పెట్టినా ఆ మిస్టేక్ అయితే మీరు మాత్రం అస్సలు చేయొద్దు. ఇదే నేను చేసిన బిగ్ మిస్టేక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అయితే చాలా రోజుల తర్వాత ఈ మాట చెప్పి చాలా అంటే చాలా రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, అసలు ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, కొంచెం నాయిస్ అయితే వస్తుంటుంది, అడ్జస్ట్ అవ్వండి. జస్ట్ ఒక 1 మంత్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. 1 మంత్ కాస్త 2 మంత్స్ 3 మంత్స్ అయింది. తర్వాత మళ్ళీ వచ్చా, ఐఎమ్ బ్యాక్ అని వీడియో పెట్టా. తర్వాత కొన్ని డ్రాయింగ్స్ అయితే వేసా, తక్కువ 2-3 అలా వేసా. మళ్ళీ ఇంకా కొన్ని కారణాల వల్ల టైం అయితే కుదరలేదు, చాలా బిజీ అయిపోయినా. సో దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినా. ఆల్మోస్ట్ అంతే, వీడియోస్ పెట్టలేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప డ్రాయింగ్ చేసా, మీరు చూశారు. నా ఛానల్ ఫస్ట్లో లాంగ్ వీడియోసే చేసా. ఫస్ట్ 3 ఇయర్స్లో ఎక్కువ లాంగే చేసా. చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసిన, చాలా సాక్రిఫైసెస్ కూడా చేసిన. బట్ అంత రిజల్ట్ అయితే లేదు ఎందుకో. ఆ తర్వాత ఎక్కువ షార్ట్సే పెట్టినాం మనం. సో ఓవరాల్గా ఏంటంటే మన ఛానల్లో షార్ట్స్ ఎక్కువైపోయినాయి. సో చాలామంది షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు. సో ఇప్పుడు మనం అంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా షార్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు షార్ట్స్తో బిల్డ్ అయిన ఛానల్ మెయిన్గా మన ఆర్ట్ ఛానల్ కాబట్టి మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ అయితే కష్టం. సో అందుకే ఇక షార్ట్స్ చేయాలని డిసైడ్ అయినా. సో ఫ్రెండ్స్, అది రీజన్. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా ఏంటి అంటే కొన్ని సిరీస్లు అయితే అనుకుంటున్నా. సో అవన్నీ మీకు నెక్స్ట్ ఇయర్లో వస్తాయి. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా, అంతగా ఏం చేయలేదు. ఈ ఇయర్ ఇంకా చాలా తక్కువ చేసా. అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా అంటే ఆ 3 ఇయర్స్లో పెండింగ్లో ఉన్న వర్క్స్ ఇంకా ఇప్పటి నుంచి అయితే మీకు డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి. అంటే డైలీ కాదు, సో వీక్లీ 2 వీడియోస్ అలా వస్తుంటాయి. ఫిబ్రవరి నుంచి అయితే వీడియోస్ కాదు, షార్ట్స్. ఫిబ్రవరి నుంచి అయితే షార్ట్స్ అయితే వస్తుంటాయి. సో మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మరో విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే ఆ ట్రెండ్ అనేది జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. సో మనం ఎప్పుడు వీడియో పెట్టినా ఆ టైంలోనే పెట్టాలి. సో నాకు వీలవ్వక లేట్ అయ్యేది. సో మిస్టేక్ అయితే మీరు మాత్రం అస్సలు చేయొద్దు. కరెక్ట్ టైంలోనే మీరు షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఆర్ట్ కంటెంట్ సో చాలా తక్కువ ఆడియన్స్ బేస్ ఉంటుంది. సో తక్కువ టైం షూట్ చేసి తక్కువ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ మూవీ పోస్టర్స్లో ఏంటంటే చాలా డీటెయిల్స్ ఉండేటివి. సో దాన్ని నేను మామూలుగా కంటే కొంచెం మంచిగా రియలిజం చేయాలని చెప్పి ట్రై చేసేవాడిని. సో దాని ద్వారా కూడా ఇంకొంచెం లేట్ అయ్యేది. ఇదే నేను చేసిన బిగ్ మిస్టేక్. మీరైతే అస్సలు చేయరని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు నేను బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం మీరే. సో మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చా. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మన ఛానల్ చాలా రోజులు వీడియోస్ ఏం లేవు కాబట్టి ఈ షార్ట్ ఎక్కువ బూస్టప్ అవ్వదు. సో మీరు లైక్ చేస్తే డెఫినెట్గా బూస్టప్ అవుతుంది. సో లైక్ చేసి అలాగే ఇంకా సంథింగ్ ఏమన్నా కొత్తగా ఏమన్నా చేయాలి అంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. అలాగే ఒకటి మీకు చెప్పాలి, అది ఏంటంటే నాకు నచ్చిన బెస్ట్ అవుట్రో అదే. కీప్ స్మైలింగ్, కీప్ క్రియేటింగ్ అండ్ టాటా బై బై, టేక్ కేర్.